ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ రోజున సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. అలాగే ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు అనుకుంటే అనూహ్యంగా రిమాండ్ వరకు కథ నడిచింది. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, వెంటనే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయడం, ఆపై నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం వంటివి శరవేగంగా జరిగిపోయాయి. అంతేకాదు చివరకు చంచల్గూడ జైలుకు కూడా తరలించడం జరిగింది. ఈ వ్యవహారం అంతా సాగుతున్న తరుణంలోనే అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ కేసును వాదించారు. ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ఆయన లంచ్ మోషన్ ద్వారా సుదీర్ఘ వాదనలు వినిపించి బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ ను సాధించడంలో సక్సెస్ అయ్యారు. అయితే కోర్టు నుండి బెయిల్ పేపర్లు అందడం ఆలస్యం కావడంతో గత రాత్రి బన్నీ చంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైల్లో అల్లు అర్జున్ కు ఖైదీ నంబర్ 7697 నంబర్ ని జైలు అధికారులు కేటాయించారు. మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచారని సమాచారం. బెయిల్ పేపర్లు అందడంతో ఈ ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారగా వైసీపీ ఎంపీ లాయర్ బెయిల్ రావడంతో కీలక పాత్ర పోషించడంలో మరో ప్రత్యేకత నిలిచింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.